ఈ మెడికల్ కాలేజీలు, యూరియా ఇటువంటి సమస్యలన్నింటినీ మీద జనంలో వస్తున్న నిరసనని, సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవాలని, అబద్ధాలు చెప్తే ఎవరైనా ఇప్పుడు ఇందాక నేనేం చెప్పాను, ఇదేదో జీవో ప్రచారంలోకి వచ్చింది, అది అబద్ధం అని చెప్పేశాను. అబద్ధం కాబట్టి దాని మీద నేను ఇంకా అసలు దాని మీద ఫర్దర్ చర్చ కూడా లేదని చెప్పేశాను. అట్లా ఎక్కడైనా అబద్ధం జరిగితే చర్య తీసుకున్నారు లేదా ఇంకోటని చెప్పొచ్చు. కానీ ఈ రకంగా సోషల్ మీడియాని అణిచివేయడానికో, లేకపోతే మెడికల్ కాలేజీల ఇష్యూలో దెబ్బతింటున్నందుకో, యూరియాలో దెబ్బతిన్నందుకో వీటన్నింటినీ ఉపయోగించాలని ఆలోచన నిజంగా ఎస్పీలతో మాట్లాడినప్పుడు కానీ, ఓవరాల్గా మెడికల్ కాలేజీల ఇష్యూ, రెండు చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఎస్పీలను ఉద్దేశించి కానీ వాళ్ళని ఆయన ఎవరిని కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నారు. కొమ్మినేని గారు, మీరు ప్రారంభంలో ఒక వీడియో చూపించారు. ఆయన తెలుగుదేశానికి కొంచెం అనుకూలంగా ఉండే జర్నలిస్టే అనుకుంటా, యూట్యూబ్ ఛానల్లో. ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఫేక్ ప్రచారాలని పైన చర్యలు తీసుకోదలుచుకుంటే మొదట తెలుగుదేశం పార్టీ అడ్మిన్ పైన చర్య తీసుకోమని ఆయన అన్నాడు, మనం అనట్లేదు. మీరు చూసిన వీడియోలను చూశాను. దాని అర్థం ఏంటి? అదే ఆ జర్నలిస్ట్ చెప్పిందే కరెక్ట్ సలహా తెలుగుదేశం పార్టీకి. ఆయన వెల్వేశారు కూడా ఆ పార్టీ, దాంట్లో నేనేం కాదని. ఎందుకంటే కొమ్మినేని గారు, ఈరోజు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది. మెడికల్ కాలేజ్ ఇష్యూ ఫస్ట్ జగన్ గారు ఎంతకు పరిమితమైనాడు? 17 మెడికల్ కాలేజ్ ప్రయారిటీ, దానికి ఉన్న ఆవశ్యకత చెప్పు వదిలేశాడు. ప్రయత్నించమని, ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోను, ఎవరైనా టెండర్లు పాడితే నేను వచ్చి రద్దు చేస్తే, ఇది పాలసీ డెసిషన్. ఎప్పుడు బయటికి సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయిందంటే, అసలు కట్టలేదు కాలేజీలే, అసలు బిల్డింగే లేవు, ఒక పక్క హోంమంత్రి ఇంకో పక్క మంత్రులంతా వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ఇంక వైసీపీ వాళ్ళు ఇదేం చెప్పినట్టుంటారు? సోషల్ మీడియా గమ్మున ఉంటుందా? కఠిన మెడికల్ కాలేజీలు చూపిస్తున్నారు. సీఎం గారే తెలుగుదేశం తెచ్చిందని ధైర్యంగా చెప్పేశారు కదా, అది ఇదేంది ఇట్లా చెప్తున్నారని అందరూ అనుకున్నారు. అంతవరకు అభ్యంతరం అంతవరకు ఏం చేస్తుంటే అభ్యంతరం, ఎందుకంటే గమ్మున ఉంటారు. మీరు తేలదే మేము చెప్పి జీవో అభ్యర్థులు చూపించి వైసీపీ వాళ్ళు గమ్ముంటారు. ఇప్పుడు ఉదాహరణ, మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, మన అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి ఉషా చరణ్ గారు, మాజీ మంత్రి, ప్రజెంట్ మంత్రి చేసిన నిర్వాహకం పైన ఫీల్డ్కి పోయారు. ఆమె పోయి ఉంటుందా మామూలుగా? అంటే ఆమె పోయి, మంత్రి సబితా గారు వెళ్ళి ఒక ఫ్లోర్ ఎక్కడైతే కింద ఉందో ఆ ఫ్లోర్ కాడికి పోయి దాన్నే వీడియో తీసుకొని ఏడగట్టాడని ప్రచారం చేసింది. ఇప్పుడు ఉషా చరణ్ గారు ఏం పోయారు, ఏడగట్టారు చూపించారు. ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి మీరు కారణమా, ఉషా చరణ్ గారి కారణమా? రాష్ట్రం అంతా ఇది. ఇప్పుడు హోంమంత్రి గారు కూర్చొని ఆల్రెడీ 2వ సంవత్సరం కాలేజీలు ప్రారంభమైన చోట అసలు బిల్డింగ్ కట్టలేదంటే ఎట్లుంటుంది? అంటే 17 మెడికల్ కాలేజీలు వస్తే 10 ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు, మిగతా 7 ఎందుకు 7 రన్ అవుతున్నాయి? కాబట్టి ఇవన్నీ వాస్తవాలు ఉండగా మాకు ఏమీ జరగలేదని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేసినప్పుడు నిజాలు చెప్పే ప్రయత్నంతో అన్ని సెటైర్లు వస్తాయి. ఇది ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి మనం ఉపరచన విన్యాసాలు ఆపేసి ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ చెప్పండి. మెడికల్ కాలేజీలో ఆయన ఇంత చేశాడు, మేము ఇంత చేస్తామని చెప్పండి, లేకపోతే కనీసం మేమే కట్టయినామని చెప్పండి. పోనీ ఈ 6 నెలల్లోనే మేమే కట్టయినామని చెప్పండి. కట్టలేదని చెప్తే ఎవరు ఒప్పుకుంటాడు? కాబట్టి ప్రభుత్వం అది గుర్తించాలి. అయితే కొమ్మినేని గారు బేసిక్ గా ఇది గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ఇబ్బందికర ప్రభుత్వానికి యాడ్ వస్తుంది. గతంలో ఈ చర్చలు లేవు కొమ్మినేని గారు. ఏది సోషల్ మీడియా లాంటిది లేనప్పుడు మనకున్న 2, 3 మీడియా ఛానల్స్ ఉంటాయి, దాంట్లో సింహభాగం మనకు అనుకూలం ఉంటాయి. 1, 2 చేస్తే ఏమైపోతుంది అని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రజల్లో వెళ్ళిపోవడం వల్ల ప్రభుత్వం నిర్వహణ పట్ల వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ బాగా యాక్టివ్ అవుతారు. ప్రభుత్వంతో ఉండే వాళ్ళు కూడా కొంతమందికి, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన అతను వచ్చాడు, అతను కూడా అభ్యంతరం చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమతోనే, మన ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే మనకే నష్టం కదా అని చెప్తున్నాడు. అంటే మనకుండే వాళ్ళేమో బాధ్యతాయుతంగా మనం బాగుండాలని వాస్తవాలు చెప్పేస్తున్నారు, వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొత్తం పోయా. కాబట్టి మీ యాటిట్యూడ్ అంటే ఎస్పీలకి సీఎం గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్, మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పి మంచి చెప్తే చేయండి, లేకపోతే పైకేమో అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా ఉపేక్షించొద్దని ఇంకోసారి ఏమో రాజకీయ ముసుగులో ఏదైనా జరిగితే ఊరుకోము. ఇదేంది ఈయనెళ్ళి ఆ అంగళ్ళు అక్కడ ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టినప్పుడు అది రాజకీయ ముసుగు అవుతుందా అవదా? అప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టాలి, ఇప్పుడు మాత్రం ప్రతిపక్షాలు ఏమి చేయకూడదనా? ఏమిటి అసలు అంత భయపడిపోతున్నారా ప్రతిపక్షం అన్నా, సోషల్ మీడియా అన్నా? కొమ్మినేని గారు, మెడికల్ కాలేజీల పైన జగన్ గారు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రభుత్వం భయపడతా ఉంది. భయపడడం కాకుండా బాధ్యతాయుతంగా ఆలోచిస్తే సమస్యలు. ఎందుకంటే జగన్ గారు ఇచ్చిన అల్టిమేటివ్ ఏంటి? నేను క్షేత్రస్థాయికి వెళ్తాను, క్షేత్రస్థాయికి వెళ్ళి అందరినీ కలుపుకొని దీనిపైన ఒత్తిడి చేస్తాను. ఇది ఒక కీలకమైన స్టేట్మెంట్. అన్నిటికన్నా మించి ఎవరైనా టెండర్లు వేసుకొని పాడుకోండి, కానీ మేము అధికారంకి వస్తే రద్దు చేసి తిరిగి ఆ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి అని ఏదైతే విస్పష్టమైన ప్రకటన చేశారో పెద్ద ఎత్తున ప్రజల్లో, ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాడు కొమ్మినేని గారు, ఇంక మనం ఏం చేయగలమని నిర్లక్ష్యం కూడా వస్తుంది, నిర్లిప్తత కూడా వస్తుంది. మనం ఏం చేయలేం, ప్రభుత్వం అనుకునేది అయిపోయింది. ఎప్పుడైతే జగన్ గారు ఈ బోల్డ్ స్టెప్ తీసుకున్నాడో, 1 మేము వచ్చినాక రద్దు చేస్తాం, ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, 2 నేనే ఫీల్డ్లోకి వస్తాను, ఈ 2 స్టేట్మెంట్ల వల్ల
ఎవరైతే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉండాలని దూరదృష్టి ఆలోచిస్తున్నారో, సమాజం ఆశిస్తుందో వీళ్ళందరూ కూడా మళ్ళీ ధైర్యం వచ్చింది, మళ్ళీ నమ్మకం వచ్చింది. ముఖ్యంగా బైపీసీ చదువుతున్న పిల్లలందరికీ నమ్మకం. దానివల్ల ఏం చేస్తారు, వాళ్ళ సెల్ఫీలతో వాళ్ళ యొక్క వీడియోలతో వాళ్ళ అభిప్రాయాలని చెప్పేస్తున్నారు. కాబట్టి రేపు జగన్ గారు ఫీల్డ్లోకి రాకముందుగానే ఇది పరిస్థితి. దీని ప్రభుత్వం ఏముంచాలి, ప్రజల ఆకాంక్షలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ కి మధ్య భావోద్యమైన కనెక్షన్ వస్తా ఉంది. దీన్ని వద్దనుకుంటే ప్రభుత్వం ఎస్పీలకు హితోపదేశాలు చేయడం కాకుండా మీకు మీరు రివ్యూ చేసుకొని ఆ మెడికల్ కాలేజీలు పాత ప్రభుత్వం ఎట్లా చేస్తే అట్లా చేస్తే ఇంకెవరు రాయరు, ఇంకెవరు మాట్లాడరు. అయినా మరి వెనక్కి తగ్గుతున్నట్టు లేదు కదండి. బినామీలకే ప్రాపర్టీ అంటే ఇవాళ సాక్షిలో చాలా పెద్ద వార్తని ఇచ్చారు కదా. ఎంబీబీఎస్ సీట్ ఎన్ఆర్ఐ కోటా కింద 57 లక్షలు పెట్టారంట. ఇంకా ఇంకా ఊరికే చేయమంటే కూడా చేస్తాడు. ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత 50 లక్షల కోటి రూపాయలు పెట్టకపోతే వాడు ఉచిత సేవ చేయడం రాడు కదా. డబ్బులు రావాలంటే ముందే ప్రభుత్వం జీవోలు అన్ని ఇచ్చి పెట్టాలి. కాబట్టి మీరు ఎంచుకున్న మార్గం సరికాదంటున్నాను. జగన్ గారు ఫీల్డ్ లోకి రాక ముందుగానే ఇట్లాంటి వాతావరణం మీరు భయపడుతున్నప్పుడు ఆయన ఫీల్డ్ లోకి వస్తే మరింత పెరుగుతుంది. దృష్టిలో పెట్టి పరిష్కారం ఒకటే, పోలీసులు చెప్పడం కాదు. మీరు పాలసీ డెసిషన్లో మార్చుకోండి, ఏ సమస్యలు రావు. రైట్. ఇంకోటి ఏంటంటే ఇందాక మనం వేసాం కదా, లోకేష్ గారు ఆ రోజుల్లో ప్రభుత్వ కాలేజీలో సగం సీట్లు కొంత క్యాపిటేషన్ ఫీజుకు కొంత దీనికి ఇద్దామని అంటే సీట్లు అమ్ముకుంటున్నాడు జగను అని చెప్పి నేను వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేస్తాను, ఇప్పుడు ఏకంగా కాలేజీలు అమ్మేస్తున్నారా అని జనం అంతా అడుగుతున్నారు. అది విషయం. కొమ్మినేని గారు, జగన్ గారు ఆ రోజు ఎంత దూరదృష్టి నిర్ణయం తీసుకున్నారంటే 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలో కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది. ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని సమ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్లను దేనికి ఇచ్చారు, సెల్ఫ్ సబ్స్టిట్యూటింగ్ కొత్త కాదు కొమ్మినేని గారు. ఇప్పుడు తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉంది, ఎస్వి యూనివర్సిటీలో మైక్రోబయాలజీ లాంటి డిపార్ట్మెంట్లు కొన్ని డిపార్ట్మెంట్లు అంటే 100% సెల్ఫ్ సబ్స్టిట్యూట్ ఉంటుంది. అట్లాంటి సెల్ఫ్ సబ్స్టిట్యూట్ ఎందుకు పెట్టారంటే ఆ కాలేజీలో భారం కాకుండా ఉండాలని. దాని ఆ రోజు మీరు ప్రశ్నించారు. ఈ రోజు దాన్ని అంటే రాజకీయం కోసం దేన్నైనా ప్రశ్నించేయడం, మళ్ళీ ఇప్పుడు మొత్తం ఉల్టా చేయడం. ఆయన కొన్ని సీట్లు సెల్ఫ్ సబ్స్టిట్యూట్ చేస్తే మీరు మొత్తాన్ని సెల్ఫ్ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇంకో పాయింట్ కూడా వస్తుందండి. ఇప్పుడు అమరావతిలో ఆల్రెడీ కొన్ని వరద నివారణ ప్రాజెక్టులు పెట్టారు, మళ్ళీ అవి సారిపోక ఇంకో 2 ప్రాజెక్టులకి లిఫ్ట్లకి 6,000 కోట్లు ఖర్చు పెడతారంట. ఒక అవుటర్ రింగ్ రోడ్డు, ఇంకో రింగ్ రోడ్డు వేయడానికి 25,000 కోట్లు ఖర్చు పెడతారంట, కేంద్రం కానీ రాష్ట్రం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 కాలేజీలకి 6,000 కోట్లు ఖర్చు పెట్టలేమని చెబితే వినేవాడికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఏంది ఈ ప్రభుత్వం ఎట్లా అయిపోయిందని. రైట్. శివశంకర్ 1,30,000 కోట్లు అప్పు చేసిన వాళ్ళు ఇంకో 10,000 కోట్లు చేస్తే ఏం పోతుంది? 2 లక్షల కోట్లు చేరినట్టుంది కదా అప్పు. రైట్. శివశంకర్ గారు, ఈరోజు వాళ్ళు విధి విధానాలు ఖరారు చేస్తూ ఒక ఫైల్ రాస్తారు కదా, మామూలు ప్రపోజల్ పంపించడం. దాని ప్రకారం చూస్తే కనుక మనకు అందిన సమాచారం ప్రకారము వీళ్ళు ఏదో పీపీపీ అంటే ఏముంది, నథింగ్ బట్ ప్రభుత్వమే కదా అని సమర్థించుకునేటువంటి ఆ వివరాలు చూసినప్పుడు ఈ రోజు అయితే మామూలు మనము జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన టైంలో మీరు అన్నట్టు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్లేస్ లో అవి సస్టైన్ కావాలి. ఎందుకంటే కాలేజీలు ఒకటే కాదు,